వెల్కమ్ టు మై ఛానల్ ఈషా సౌమ్య. హలో గాయ్స్, ఇవాళ మా ఇంట్లో ఉన్న హెన్స్ ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను. హెన్స్ ఇంకా చిక్స్. సో ఇవి వీటి రెండు మెయిల్. దీని పేరు రూస్టర్, దీని పేరు బెల్లా. ఈ బిహేవియర్, ఈ రెండింటికి బిహేవియర్ అసలు చాలా వేరన్నమాట. ఇది అసలు ఎంత తొందరో, దీనికి అసలు తొందర ఎక్కువ. పిచ్చిది ఇది చాలా నెమ్మదస్తంగా ఉంటుంది. ఇలా కూర్చోబెట్టాం అనుకోండి అసలు ఎక్కడికి కదలదు. ఇది వదిలేసామంటే అలా పారిపోద్ది. మళ్ళీ వీటికి హౌసెస్, ఇప్పుడు వీటికి కొత్తగా హౌస్ తయారు చేసాం. దానికి వీటికి వెల్కమ్ టు మై ఛానల్ ఈషా సౌమ్య. దిస్ ఈజ్ రామా. చూడండి, మా పిల్లలిద్దరూ బాక్సెస్తో హెన్స్కి హౌసెస్ తయారు చేస్తున్నారు. వాళ్ళు హౌసెస్ తయారు చేసినప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది నేను చాలాసార్లు చెప్పుంటాను ఈషా దేవాన్ష్కి. నాకు బాగా వచ్చిన స్టోరీ ఇది. అయితే ఒక ఊర్లో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను చాలా బొత్తిగా అమాయకుడు అన్నమాట. సరే, ఇంత అమాయకుడు కదా, పెళ్లి చేస్తేనైనా మారుతాడేమోనని తనకి సీతమ్మ అనే ఒక ఆవిడతో పెళ్లి చేస్తారన్నమాట. అయితే పెళ్ళయ్యాక రంగయ్యకి వాళ్ళ అత్తవారింట్లో ఒక పని పడుతుంది అన్నమాట. పని పడినప్పుడు అయితే ఆ ఊరు ఎలా వెళ్ళాలని సీతమ్మని అడుగుతాడు. సీతమ్మ ఏమో చెప్తుంది, ఏముంది ఇక్కడి నుంచి మనం ముక్కు సూటిగా వెళ్ళిపోతే మా ఊరు వచ్చేస్తుంది, అక్కడ పని చూసుకొని త్వరగా వచ్చేయండి అని చెప్తుంది అన్నమాట. ఓహో, అయితే ముక్కు సూటిగా వెళ్ళాలి కదా అని, ముక్కు సూటిగా అంటే ముందుకెళ్ళి ముక్కు సూటిగా అంటే ఏంటని అడుగుతాడు. ముక్కు సూటిగా అంటే చిన్నంగా ఇలా ముక్కు సూటిగా వెళ్ళిపోవడమే అని చెప్తే, అయితే ముక్కు సూటిగా అంటే ఇంకా తిన్నంగా వెళ్తే మధ్యలో చెట్టు వస్తుంది అన్నమాట. చెట్టు వస్తే చెట్టు పక్క నుంచి కూడా వెళ్ళాలన్నంత వెళ్ళాలి అని కూడా తెలియని అమాయకుడు అన్నమాట అతను. అయితే చెట్టు అడ్డం వచ్చింది కదా అని చెట్టు ఎక్కేస్తాడు. చెట్టు ఎక్కాక దిగడం రాదు. అయితే ఏం చేద్దామని అలా కూర్చొని ఉంటాడు. అయితే అలా దారిలో వెళ్తూ ఉంటే ఒక ఎడ్ల బండి వేసుకొని ఒక అతను వస్తాడు అన్నమాట. అతన్ని అడుగుతాడు, నేను చెట్టు ఎక్కేసాను, మా ఆవిడ వాళ్ళు ఊరు వెళ్ళాలని ముక్కుసూటిగా వెళ్ళమని చెప్తే ముక్కుసూటిగా వెళ్తుంటే ఈ చెట్టు నాకు అడ్డం వచ్చింది, అందుకనే చెట్టు ఎక్కి అటువైపు దూకుతామని చూస్తే నాకు చెట్టు దిగడం రావట్లేదు, నాకు సహాయం చేయండి అని అడుగుతాడు అన్నమాట. అయితే అతను ఆగైతే, నేను ఎడ్ల బండి మీద నించొని నిన్ను కిందకు దించుతూ ఉంటాను, నువ్వు జాగ్రత్తగా కిందకు దిగు అని చెప్తాడు. అయితే ఈ ఎడ్ల బండి దిగుతా ఏ ఏ ఏ ఏ అంటాడనమాట. అంటే బ్యాలెన్స్ కోసం అలా అంటే ఎడ్లు ఆ సౌండ్కి ఎడ్లు కదిలిపోయి ఇద్దరు పడిపోతారన్నమాట. మంచికి పోతే ఇలా జరిగింది ఏంటని అతను కూడా బాధపడుతూ, నాకు బాగా దెబ్బలు తగిలాయి, మద్దన చేసుకుంటాను, కొంచెం వాటర్ ఆయిల్ తీసుకురా కొట్టుకెళ్ళి అని చెప్తాడనమాట. అయితే ఆయిల్ తీసుకురావడానికి గిన్నె కూడా ఇస్తాడు. గిన్నె ఇచ్చి డబ్బులు ఇచ్చి నూనె మసాజ్ చేసుకోవడానికి మద్దనకు నూనె అడిగి తీసుకొని రమ్మని చెప్తే కొట్టుకెళ్తాడు. డబ్బులు ఇచ్చి నూనె ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చాక, అదేంటి నేను అమాయకుడిని అనుకుంటున్నారా, నేను ఈ ఊర్లో అయినా సరే నా సమయస్ఫూర్తిని నేను తెలివైన వాడినని అనిపించుకోవాలనేసి నూనె ఇంతే ఇచ్చారేంటి, కొసరేదని అడుగుతాడు. కొసరేంటయ్యా, గిన్నె మొత్తం ఇచ్చాం కదా, కొసరు నేను ఎక్కడ వేయాలి అంటే, నేను అంత అమాయకుడిని అనుకున్నారా, ఇదిగోండి అనేసి గిన్నె బోర్లించి ఉన్న పాతకాలంలో గిన్నెలకి మట్లు ఉంటాయి అన్నమాట. ఆ మట్లో ఆయిల్ వేయమంటాడు. ఈ కింద మిగతా అసలు ఆయిల్ అంతా పోతుంది, కొసరు మాత్రం మిగులుతుంది. సరే, ఏంటి ఇలాంటోడు అనేసి వాళ్ళ మట్లో కొసరు వేసేస్తారు. కొసరు నూనె వేసి, సరే వెళ్ళి బాబా అంటే అది పట్టుకొని వస్తాడు. ఇదేందయ్యా, గిన్నె పట్టుకొని వెళ్ళావు, అన్ని డబ్బులు ఇచ్చాను, ఈ మాత్రం నూనె తెచ్చావేంటి అని అడుగుతాడు అతను. అయితే నేను అంత అమాయకున్నా, అంతే నూనె తేలేదు, ఎక్కువే తెచ్చానని మళ్ళీ రివర్స్ చూపిస్తాడు అనమాట. ఈ గిన్నెలో ఆయిల్ ఉందనుకొని ఆ మట్టు కూడా తిప్పుతాడు. ఆయిల్ కూడా పోద్ది, ఈ ఆయిల్ పోద్ది, ఆయిల్ పోద్ది. అప్పుడు, ఏమయ్యా ఇలా అయితే ఎలా బతుకుతావయ్యా, కొంచెమైనా సమయస్ఫూర్తి నేర్చుకోవాలి కదా అని అంటాడనమాట. అనేసి అతను వెళ్ళిపోతాడు. అతను మట్టుకు, ఇదేంటిది సమయస్ఫూర్తి అంటున్నాడు, అది నేర్చుకుంటే నన్ను అందరూ మెచ్చుకుంటారేమో అని అలా వెళ్తా ఉంటే ఒక ఐరన్ ఇస్త్రీ చేసుకుంటూ ఒక చాకలాయన కనిపిస్తాడు. అయితే వెళ్తా ఎడ్ల బండి మీద ఉన్న అతను ఇలా అన్నాడండి, సమయస్ఫూర్తి నేర్చుకో అని. సమయస్ఫూర్తి అంటే ఏంటో నాకు కొంచెం నేర్పించండి అంటాడు. సమయస్ఫూర్తి అంటే ఎలా నేర్పిస్తామయ్యా ఇదేది అంటే, నాకు ఎలా అయినా నేర్పించండి అని అంటాడు. అయితే నేర్పిస్తాను, చెయ్యి బల్ల మీద పెట్టు అని ఆ ఇస్త్రీ చేసే బల్ల మీద చెయ్యి పెట్టిస్తాడు.
పైకి చేయి ఎత్తి గట్టిగా గుద్దుతాడనమాట. అతనే చేయి పెట్టి ఇతన్ని గుద్దమంటాడనమాట. సరిగ్గా గుద్దే టైంకి చేయి తీసేస్తాడు. ఇదేనే సమయస్ఫూర్తి, సమయానికి తగ్గట్టు ప్రవర్తించాలి అంతే, ఇంకేం లేదు. అంటే అతనికి ఏం అర్థం అవుద్ది, సమయానికి తగ్గట్టు బిహేవ్ చేయడం అని అర్థం అవ్వదు. బల్ల మీద చేయి పెడితే ఎవరైనా మనల్ని గుద్దితే చేయి తీయాలి అని మాత్రం అర్థమవుతుంది. అయితే ఇంకే నాకు సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలిసిపోయింది. నాకు తెలివితేటలు కూడా వచ్చేసాయి. నేను ఎలా అయినా మా అత్తారింటికి వెళ్ళి వాళ్ళ ముందు నా తెలివితేటలు ప్రదర్శించాలని ఇంకా గబగబా ఆ ఊరు నడుచుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరిని పలకరించకుండా మొదట ఇల్లు మొత్తం వెతికి ఒక బల్ల చూస్తాడు. అక్కడెక్కడ బల్ల ఉండదు. అయితే ఎలాగా నేను వీళ్ళకి సమయస్ఫూర్తి నేర్చుకున్నాను కదా, నా తెలివితేటలు చూపిద్దామంటే ఇక్కడ బల్ల లేదు. సరే ఏదైతే అది అయిందని నా మొహం మీద చేయి పెట్టుకుంటాను అని నా మొహం మీద, బల్ల మీద కాకుండా మొహం మీద చేయి పెట్టుకొని వాళ్ళ బావని కొట్టండి నా చేతి మీద అని అంటాడు. ఇదేంటండి కొట్టమంటారు, వద్దండి అలా కొట్టకూడదు కదా అంటే, లేదు మీరు కొట్టండి నేను చెప్తాను అనేసి అంటే, కొట్టే వరకు వదలట్లేదు అనేసి ఇంక మొహమాటంగానే ఆ చేతి మీద కొడతాడు అన్నమాట. చేతి మీద కొట్టినప్పుడు చేయి తీస్తాడు. చేయి తీస్తే ఏమైద్ది, ఆ చేయి తీయగానే మొహానికి తగులుతుంది, ముక్కు మీద గట్టిగా తగులుతుంది అన్నమాట. ఇదేంటి సమయస్ఫూర్తి అంటే నాకు దెబ్బ తగిలింది, సమయస్ఫూర్తి అంటే ఇది కాదు కదా అని అక్కడికి ఎందుకండి ఇలా చేశారని వాళ్ళు అడిగితే, ఇలా మొత్తం ఇలా వచ్చినది ఇది అక్కడ సమయస్ఫూర్తి నేర్చుకోవడం, ఇక్కడ ఇస్త్రీ చేసే అతన్ని సమయస్ఫూర్తి అంటే ఇలా చెప్పడం, ఇదంతా చెప్తే వాళ్ళు నవ్వుతారు అన్నమాట. సమయస్ఫూర్తి అంటే బల్ల మీద చేయి పెడితే చేయి తీయడం కాదండి, సమయానికి తగ్గట్టు ప్రవర్తించాలి తెలివిగా అని చెప్పారు అని వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఇదేంటి ఇలా అయింది, నేనేదో వీళ్ళందరి ముందు నా తెలివితేటలు నిరూపించుకుందామంటే ఇలా అయింది, మా ఊర్లోనూ ఇంతే ఇక్కడ ఇంతే, ఇంక నేను ఇంతే అనుకొని సరే అని అక్కడ పని అంతా పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు అన్నమాట. ఇదే కథ అన్నమాట. కథ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అయితే ఈ హౌసెస్ రెడీ చేస్తున్నారు. ఇవాళ అయితే ఎంత కష్టపడ్డారంటే వీళ్ళు హౌసెస్ తయారు చేశారు. మార్నింగ్ నుంచి ఆ హెన్స్కి బాతింగ్ చేయించారు. అవి ఈ వీడియోలో యాడ్ చేయలేదు. బాతింగ్ ఇంకా బజ్రిగర్స్ ఉన్నాయి మా దగ్గర, బర్డ్స్. ఆ బర్డ్స్వి ఎగ్స్ తీసి ఇంక్యుబేటర్, హోమ్ మేడ్ ఇంక్యుబేటర్ అంటే ఇంట్లోనే సింపుల్గా ఇంక్యుబేటర్ తయారు చేసి ఎగ్స్ పెట్టారన్నమాట. అవి 21 days ఉంచాలి అందులో. హెన్స్ బాతింగ్ ఇంకా ఇంక్యుబేటర్ ఎలా తయారు చేశారో అవన్నీ కావాలంటే కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అవి మేము షూట్ చేసాము కానీ ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు, వీడియో లెంతీ అయిపోతుందని. మేము అది కావాలని కామెంట్ చేస్తే మేము నెక్స్ట్ వీడియోలో అవి యాడ్ చేస్తాము. ఆ షూట్ హెన్స్ బాతింగ్ ఇంకా ఇంక్యుబేటర్ మేకింగ్ కూడా. సరే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక కథతో వస్తాను. బాయ్. మరి హౌస్ తయారు చేసాం, దానికి వీటికి వెల్కమ్ చేయబోతున్నాం, వీటికి మళ్ళీ ఫుడ్ కూడా పెట్టబోతున్నాం, మీకు చూపిస్తాను దాన్ని. ఇంకా ఇవేమో నా చిక్స్, ఒక 3 days బ్యాక్ కొనుక్కున్నాను నేను చిక్స్. అయితే దీని పేరు లెమన్, దీని పేరు ఆరెంజ్, దీని పేరు పింకీ అని పెట్టాను. ఎలా ఉన్నాయి మీరు కామెంట్ చేసి చెప్పండి. వీటిని చూడడానికి ఇప్పుడు మనమైతే వీటిని హౌసెస్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదేమో మా తమ్ముడు చేసింది. సో దీన్ని ఫస్ట్ అయితే ఎలా వెల్కమ్ చేద్దామంటే దీని ఇంట్లోకి ఫస్ట్ అయితే లెగ్ పెడదాం దీన్ని. సెకండ్ లెగ్, చెప్పాను కదా ఈ కోడికి కొంచెం పిచ్చి ఎక్కువ, కోడికి కంగారు ఎక్కువ. దీనికి పిచ్చి అని బెల్లం వేస్ట్ అంతా కాకుండా. సరే ఫుట్ ప్రింట్స్ అయితే సరిగ్గా పడలేదు. దీన్ని అయితే ఇంట్లోకి పంపిద్దాం, ఇది వెళ్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఫుడ్ తింటుంది ఇది. ఫుడ్ అయితే ఏం లేదు ఎక్కువ, ఇది రైస్ తినేస్తుంది, ఏ రైస్ అయినా. సో ఇప్పుడైతే ఇది ఇంట్లోకి వెళ్తుంది. సరే కొంచెంసేపు అయ్యాక మళ్ళీ తిందులే, ఓకే.
చూడండి. యాక్చువల్గా ఈ కోడి మంచిది కాదు. ఈ కోడి మొన్న లాస్ట్ టైం అంతా పొడిస్తుంది కోడికి మొత్తం. మొన్న అంతా ఇది చాలా మొత్తం ఇదంతా పెద్ద పెద్దగా ఇది ఫామ్ అయిపోయింది. ఇది మాత్రం ఏమంది చాలా మంచిది. సరే, ఇది నేను చేసిన ఇల్లు. మా తమ్ముడు చేసిన ఇల్లు బాగుందా, నేను చేసిన ఇల్లు బాగుందా చెప్పండి. సరే, ఇప్పుడు దీనికి వెల్కమ్ చేద్దాం. కమ్ ఇన్. నెమ్మదేది. వెయిట్ 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 వెయిట్. చూసారా ఎంత బాగా ప్రింట్ పడిందో. దీనికి చూడండి ఎలా పడిందో. వేస్ట్ ఆ కోడి. అది స్లో స్లో స్లో. ఇప్పుడైతే మనం దీన్ని లోపలికి పంపిద్దాం. గోయిన్. కొంతసేపే. అయిపోయిందా? దీని ఇంట్లోపలికి వెళ్ళిపోద్ది. లేదు లేదు, ఫుడ్ తినేసి అప్పుడు వెళ్తుంది. సరే, నేను తర్వాత ఏంటో. ఓకే, గోయింగ్. సార్ ఓకే, దీని బ్లాగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు నాకు చెప్పడం మర్చిపోయాను. ఈ కోళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఎంత వీక్గా ఉండేవంటే వెయిట్ ఉండేవి కాదు. చాలా చిన్నపిల్లలు. అది బాగా డౌట్ ఉండేది, ఇవి పెరుగుతాయా అని. ఒక 2 months వరకు బాగానే ఉన్నాయి. తర్వాత దీన్ని అయితే ఒకసారి కాకు కూడా ఎత్తుకెళ్ళిపోవడానికి ఇలా వచ్చింది. అప్పుడు సడన్గా నేను వెళ్ళడం బట్టి అది బతికేసింది. అన్ఫార్చునేట్లీ పిచ్చుకోడి. దీని పేరు లెమన్. ఇది రావడమే చాలా వీక్గా వచ్చింది. 3 daysలో బాగా రికవరీ అయింది. సో ఇది ఫుడ్ ఏం తింటుందంటే, ఫస్ట్ అది కొర్రలు తింటుంది. అయ్యో, ఇది కొర్రలు తింటుంది. నెక్స్ట్ వాటర్ బాగా తాగుతుంది. దీనికి వాటర్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ అంబలిపిండి ఉంటుంది కదా, అంబలిపిండిని అంబలిపిండిని మనం వాటర్లో కొంచెం చిక్కగా చేసి పెట్టేసినా తాగేస్తుంది, తినేస్తుంది. దీన్ని పక్కన పెడదాం. దీనికి రైస్ అలవాటు ఉందో లేదో చూద్దాం. దీనికి రైస్ అలవాటు లేదు. చూడండి, కక్కుకున్నట్టు చేసింది. సో నెక్స్ట్ దీన్ని నా ఒళ్ళో పెట్టుకుందాం. నెక్స్ట్ దీని పేరు పింకీ. ఇది రావడమే చాలా యాక్టివ్గా వచ్చింది. ఫస్ట్ ఇది ఎంత హైపర్ యాక్టివ్ అంటే చూడండి ఎలా వెళ్ళిపోతుందో. దీని పేరు అందుకే నేను పింకీ నుంచి స్పీడ్గా మార్చుదాం అనుకుంటున్నా, స్పీడీ అని. సరే, మీరు కామెంట్ చేయండి దాన్ని మార్చాలా లేదా అని. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. సో దీని పేరు ఆరెంజ్. చూసారా ఇంత హైట్ నుంచి కూడా ఎగిరేసింది. ఆరెంజ్ బయటికి రా. చూసారా, ఆరెంజ్ తెచ్చుకోవడం వీకే, ప్లస్ ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యింది. వచ్చినప్పుడు చాలా వీక్గా ఉండే. సరే గైస్, ఇంకా మీకు నెక్స్ట్ టైం ఏ క్రీపీ పెట్ కొనాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే నేను కొంటాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అంటిల్ దెన్. అప్పుడే ఇందులో బాత్రూమ్ వెళ్ళడం కూడా జరిగేసింది. సరే, అలా ఉంచితే బయటికి రాదు ఇది. అసలు దీన్ని ఇంట్లో కానీ ఉంచామంటే అసలు ఇది బయటికి రాద్దాం ఇంట్లో నుంచి. సరే, కోళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం. పొడుస్తుందా పొడదా? ఒకవేళ బాగుంటే కలిపేద్దాం. ఓకే, ఆ కోడి పిల్లలు పక్కన పెట్టు. ఫుడ్ ఉంటే ఇది అవన్నీ బాధ చేయదు. చూడండి, ఇది ఒకసారి ఫోన్ చూసారా, లోపల పడుకుంది. ఇదైతే ఇది లెగిస్తుంది.
సో సాడ్ కదా. సరే బయటికి రా నువ్వు. చూసారా ఎంత స్పీడ్ ఇది. ఎల్లో కూడా గడుస్తాయే చూడండి ఎలా పొడిచేస్తుందో. ఇది కానీ ఒకసారి పొడిచిందంటే అంతే. నాకు భయంగా ఉంది ఇది ఎక్కడ పొడిచేస్తుందో అని. సో ఇట్లా ఫుడ్ అసలు బాగా చేయదు. సరే కాసేపు ఇంట్లో ఉంచుదాం. లోపలికి వెళ్ళిపోండి మీరు. పింక్ రా కాసేపు లోపల ఉంచుదాం వీటిని. ఒకవేళ ఈ ఇల్లు కానీ వాటికి సెట్ అయితే ఇంట్లో ఉంచేస్తాం. వీటికి కూడా మేము రాగి పిండిని జొన్నపిండిని కలిపేసి, జొన్నపిండి కాదు అదే సంథింగ్ గోధుమ పిండిని కలిపేసి వాటర్లో కొంచెం చిక్కగా కలిపేసి పెట్టేసి తినేస్తాయి. ఎంత స్క్వీషీ వాటర్ జెల్లీ ఉంటుంది కదా, వాటర్లో వేస్తే వాటర్ బెలూన్ లాగా ఎలాగా పంపేద్దో అలా ఉంది ఇది. సరే గైస్, మా పెట్స్ మీకు ఎలా అనిపించాయో చెప్పండి. బయటికి రండి. చూడండి అప్పుడే సెటిల్ అయిపోయి పడుకుని పోవడానికి కూడా రెడీ అయిపోయాయి. కంప్లీట్ పొడిసేస్తుంది ఇది. అలాంటిది ఇది మంచిది కాదు. చూసారా నాకు భయంగా ఉంది. ఇవి మంచివి కాదు అసలు ఇవేమినా. నాకు భయం ఉంది. చిన్న కదా పొడిస్తే చచ్చిపోతాయి ఇవి. చూసారా పొడిసేస్తున్నది. రా ఇక్కడికి. సరే ఇది కూడా స్పీడే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.